నాగేష్ గారు, మీ అంచనా ఏంటి? యాక్చువల్గా గత ఏడాదితో పోల్చుకుంటే ఇది ఒక రకంగా రెండో పూర్తిస్థాయి బడ్జెట్. ఎందుకంటే తిరిగి ఎన్డీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన తర్వాత, వేరే లాస్ట్ టైం ఫుల్ ప్లేజ్డ్ బడ్జెట్ తర్వాత ఇది రెండో బడ్జెట్. ఇది ఒక రకంగా మిడిల్, నెక్స్ట్ ఇయర్ మిడ్ అనుకున్నా కొంత ప్రీ మిడ్ బడ్జెట్ అనుకోవాలి. అంత అద్భుతాలు ఏమైనా ఉంటాయా, లేదంటే కేవలం దేశ ఆర్థిక వ్యవస్థను కొంచెం స్టేబుల్ చేయడం, ఎదురవుతున్న సవాళ్ళకు తగ్గట్టుగా మన ప్రణాళిక సిద్ధం చేసుకోవటం, ఇదేమైనా ఏజెండాగా ఉంటుందా? అంటే కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి తప్పదనేది చెప్తున్నారు. ఆవిడే చెప్పింది ఏమిటంటే ఎకనామిక్ సర్వేలోని ఇది ఒక రిఫార్మ్ ఎక్స్ప్రెస్ ఉంటుందని ఆవిడ చెప్పింది. రెండోది ఏమిటంటే పొలిటికల్గా కూడా చూస్తే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి ఇంకో 2-3 నెలల్లో. సో అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు చేయరు. మనం చూసాము, వాళ్ళు బీహార్కి స్పెషల్ కన్సెషన్స్ ఇచ్చారు, ఆంధ్రాకి స్పెషల్ కన్సెషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రెస్టీజియస్గా అయిపోయింది బెంగాల్, తమిళనాడు. సరే అది పక్కన పెడితే పొలిటికల్గాను, బట్ ఏమిటంటే లాస్ట్ ఇయర్ చేసిన దానికి కొన్ని రిఫార్మ్స్ చేయవలసింది. అదేమిటంటే ట్యాక్స్ రిఫార్మ్స్ చేయాలి, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ చేయాలని మధ్యతరగతుల వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకైతే ఇది కొంచెం ఏమైపోయింది, ఓల్డ్ సిస్టమును న్యూ సిస్టము ఉంది ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్లో. అయితే ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ని తీసేసి కొత్త సిస్టమ్ని పెట్టాలని ఒక ఆలోచనలు వస్తున్న నిపుణులు. అదేమిటంటే దీంట్లో లాస్ట్ టైం కొంత బిగ్ రిలీఫ్ ఇచ్చారు, రిలీఫ్ బాగా ఇచ్చారు. అలాగే జిఎస్టీ రిఫార్మ్స్ సంబంధించి కూడా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అయినా ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఇంకా ఛాన్స్ ఏమైనా ఉందా? ఈసారి మరి ఓల్డ్ రెజీమ్ని తీసేసి కొత్త రెజీమ్ని పెడతారనేది ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్షన్ ఏంటంటే 12 lakhs దాకా ఉంది. ఆ 12 lakhsని ఇంకా ఎక్కువ పెంచుతారేమో. దాని తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఏంటంటే 70,000 దాకా, 75,000 దాకా ఉంది. అది కాస్త 1,50,000 చేస్తారనేది. దాని తర్వాత హౌసింగ్ బెనిఫిట్, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్, దాని తర్వాత సీనియర్ సిటిజన్స్కి ఏమీ లేదు బడ్జెట్లోనే. కిందటి బడ్జెట్లో కూడా ఏమీ లేదు. సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడు ఏంటంటే పెన్షన్ మీద బతుకుతున్నారు, వాళ్ళకి హెల్త్ మీద మెయిన్ ఖర్చు, ఏమీ బెనిఫిట్ ఇవ్వట్లేదు సీనియర్ సిటిజన్స్కి. సో ట్యాక్స్లో చాలా రిఫార్మ్స్ వస్తాయనేది నేనైతే ఊహిస్తున్నాను. మిడిల్ క్లాస్కి బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది. అయితే రెండోది ఏమిటంటే ఒక పక్కనే ఏంటంటే ట్యాక్స్లో కన్సెషన్స్ మనం ఆశిస్తున్నాం. రెండోది ఏంటంటే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మనకి 3-4 ఏరియాస్లో ఖర్చులు బాగా పెరుగుతాయి. నెంబర్ 1 ఏంటంటే డిఫెన్స్లో మనం అసలు ఖర్చు పెడుతుంటే అసలు చాలా ఆశ్చర్యంగా వేస్తున్నాం. మనం సబ్మరీన్స్ కొంటున్నాం, రఫేల్ జెట్స్ కొంటున్నాం, ఇవన్నీ చాలా ఖరీదైనవి. సో డిఫెన్స్లో. దాని తర్వాత హెల్త్లో మనం సరైన ఎంత పెట్టాలో మనం పెట్టలేదు. ఎడ్యుకేషన్లో కూడా మనం ఎంత పెట్టాలో పెట్టలేదు. దాని తర్వాత ఇదేమిటంటే మొత్తం దేశవ్యాప్తంగా రేవడీ కల్చర్ వచ్చింది. రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగిపోతున్నది, మాకు ఇంకా ఫండ్స్ ఇవ్వండి, ఇంకా ఫండ్స్ ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ అప్పులు ఊబిలో కూరిపోయింది. ఈ టోటల్ డెట్ ఎంత 5,60,000 కోట్లు ఉంది. దాని తర్వాత ఈ సంవత్సరమే 65,000 కోట్లు ఉంది. మాకు సెంటర్ ఇవ్వండి అంటున్నది, మీరేమో ఇది పెంచాలంటున్నది, ఏది FRBM పెంచమంటున్నది, మీరేంటంటే మా ఏదైతే డెట్స్ ఉన్నాయో దాని గ్రాంట్స్ ఎయిడ్. సో ఇలాంటి డిమాండ్స్ ప్రతి స్టేట్ నుంచే వస్తున్నాయి. ఎంత మటుకు సెంటర్ దీనికి బ్యాలెన్స్ చేయగలుగుతుందో అది ఈ బడ్జెట్లో మనం చూడాలి. ఓకే, ఏం చెప్తారు సార్? అంటే పొలిటికల్గా కొంత ఎప్పుడు బడ్జెట్ వచ్చినా, లేదంటే కేంద్రంలో ఒకరు ఉన్నప్పుడు ఇట్లాగా ఉందనేది ఇది కొంచెం పొలిటికల్గా ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు ఈ ద్రవిడియను, ఆర్యను ఇదంతా ఇది ఒక ఎత్తు. బట్ తమిళనాడుకి ఒక పాయింట్ ఉందండి. తమిళనాడు ఏమంటున్నదంటే మేము ప్రతి రూపాయలు సెంట్రల్కి మేము కంట్రిబ్యూట్ చేసిన ఇదైతే మాకు తిరిగి వచ్చేది 29 పైసావే. రెండోది ఏంటంటే ఇండియా పాపులేషన్లో మేము 6.1% ఉంటే మాకు 4% ఆఫ్ ది సెంట్రల్ రిసోర్సెస్ వస్తాయి. ఇలాంటి కంప్లైంట్స్ ప్రతి సౌత్ రాష్ట్రాలకి ఉన్నాయి. కేరళకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఫండ్స్ ఇవ్వట్లేదని. ఇప్పుడు తెలంగాణ సంగతి నేను చెప్పాను. ఆంధ్రాకి సరే ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఉంది కనుక వాళ్ళకి కొంచెం ఫండ్స్ ఎక్కువ వస్తాయి. సో సదర్న్ స్టేట్స్కి మొదటి నుంచే ఈ ప్రాబ్లం ఉంది. ఇది ఎప్పటి నుంచో మీరు గుర్తు చేసుకుంటే FRBM మనం పెంచమని మనం అడుగుతున్నాం. దాని తర్వాత తెలంగాణకి మనకి ఇప్పుడు ఫండ్స్ దేనికి కావాలి, అవుటర్ రింగ్ రోడ్ కావాలి, దాని తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ కావాలి, మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావాలి. ఇవన్నీ కావాలంటే
ఇప్పుడు హైదరాబాద్ ఒక నెక్స్ట్ లెవెల్లో పెరగాలంటే ఇప్పుడు హైదరాబాద్ గురించి ఏమంటున్నాం, ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, ఫోర్త్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. ఇలాంటి బూస్ట్ దొరకకపోతే సెంటర్ నుంచి మరి ఎట్లాగా మరి అవుతుంది అది. ఇప్పుడు బెంగళూరు ఏంటంటే సాచురేట్ అయిపోయింది. సో హైదరాబాద్లో ఇంకా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్కి. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి, ఆంధ్రాలో పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. సో ఏంటంటే సెంటర్కి ఇక్కడ చేయూత ఇవ్వడం అనేది తప్పదనుకుంటాను నేను. రైట్.